క్వశ్చన్ నెంబర్ 101 చూద్దామండి. 101లోను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక కమ్మి రేఖాచిత్రం స్కేలు 1 సెంటీమీటరు ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. ఒక బాలిక 165 సెంటీమీటర్లు పొడవున్నట్లయితే గ్రాఫ్ ఆ కమ్మి పొడవు ఎన్ని సెంటీమీటర్లు చూపిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడండి, చూడండి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఇక్కడ సింపుల్గానే మనకి చేయొచ్చు. చూడండి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు అన్నాడు. ఎన్ని సెంటీమీటర్లు ఉందండి, 160 సెంటీమీటర్లు ఉంది. ఒక బాలిక పొడవు ఉన్నట్లయితే గ్రాఫ్ ఆ కమ్మి పొడవు ఎన్ని సెంటీమీటర్లు ఉందంటే ఏం లేదు 160/15 అండి. అంటే ఎంత వస్తుంది, 11 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత అండి, 11 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మొదటి 10 పూర్ణాంకాల సగటు ఎంత అంటున్నాడు. ఇది మొదటి 10 పూర్ణాంకాలు ఏంటండి, పూర్ణాంకాలు అంటే 0 నుంచి, పూర్ణాంకాలు అంటే 0 అండి. పూర్ణాంకాలు అంటే 0, 1, 2, 3, 4, 5, 6 అండి, 7, 8, 9 మొత్తం ఇవన్నీ కలిపండి 10 అండి. ఇవన్నీ కలిపి మొత్తం 10 ఉంటాయి. పూర్ణాంకాలు అంటే 0తో కలిపి ఉన్నదాన్ని పూర్ణాంకం అంటాం. అది ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి 10 పూర్ణాంకాల సగటు అంటున్నాడు. సగటు అంటే ఏంటంటే మొత్తం ఇవన్నీ కూడామనుకోండి నా 45 వస్తుంది. ఇవన్నీ కలిపినాడు 10 అంటే 40/10 అంటే ఎంత వస్తుంది, 4.5 వస్తుంది. 4.5 వస్తుంది. దీని సమాధానం ఏదండి, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. 103 క్వశ్చన్. ఒక బాలిక పిండితో చుక్కల ముగ్గు గీస్తున్నారు. పిండితో చుక్కలు గీస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 8 చుక్కలు చొప్పున 6 అడ్డు వరుసలు ఆమె ముగ్గులో ఉన్నట్లయితే ఆ ముగ్గులో గల మొత్తం చుక్కల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తామండి, ఒక అడ్డు వరుస ఇక్కడ ఏం చేయాలి, ముగ్గు వేస్తుంది కదా, ముగ్గు వేసేటప్పుడు ఒక అడ్డు వరుసకు 8 చుక్కలు ఉంటే 6 అడ్డు వరుసలు అండి. 6 అడ్డు వరుసలు అంటే ఎంత అవుతుంది, 8 8 ఇంటూ 6 ఈక్వల్ టు 8R అవుతుందండి. ఎంతంతే కదండి. మనకేమో ఇప్పుడు ఇలా ఒకటి ఉందండి, ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇది ఇలా గీసినప్పుడు ఇప్పుడు ఈ ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయి. ఈ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. దీన్ని మొత్తం గర్ల్ సంఖ్య ఎంత అంటుందాం, 3 ఇంటూ 3 అంతే కదా, 3 ఇంటూ 3 అంటే 9 అవుతుంది. అలాగే ఇది 8 అన్నాడు అనుకోండి, దీన్ని 8, ఇది 6 అన్నాడు అనుకోండి, 8 ఇంటూ 6 ఏమవుతుందండి, అప్పుడు 8R అవుతుంది. అంటే రైట్ ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, 8R. ఎక్కడ ఉంది, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 104 చూద్దామండి. 2^3 ఇంటూ 3^6 ఇంటూ 5^6 ఈక్వల్ టు 6x6 అయితే x యొక్క ప్రధాన కారణాంకాలు మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ చూడండి ఏమిచ్చాడు, 2² హోల్ స్క్యూబ్ ఇచ్చాడు కదండి. 2² హోల్ స్క్యూబ్ లేదా 3^6 ఇది 5^6 అన్నాడు కదండి. ఇప్పుడు 2² హోల్ క్యూబ్ ఇచ్చాడు అనుకోండి, దీన్ని మనం రాసుకోవచ్చు, ఇదంటే ఇంటూ అని అర్థం అండి రెండిట్లకి. అంటే 2^6 అని రాసుకోవచ్చు అండి. 2^6 ఇంటూ 3^6 ఇంటూ 5^6. పవర్ కామన్ కదండి. అంటే ఇప్పుడు ఈ పవర్ కామన్ తీస్తాం అనుకోండి, ఇది 6 ఉంది, ఇది 6 ఉంది, ఇది 6 ఉంది. ఈ పవర్స్ అన్ని కామన్ చేసానికి ఏమవుతుందండి, 2 ఇంటూ 3 ఇంటూ 5 అని ఇలా వేసి పవర్ 6 ఇచ్చాం. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇవన్నీ కూడాను 2 3 6, 6 5 30 అవుతుంది. అంటే 30 పవర్ ఇప్పుడు ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి x = ఎంత కదండి, ఇది అన్నాడు కదా, x⁴6 అంటే ఇది అన్నాడు, x⁴6 అన్నాడు కాబట్టి x యొక్క ప్రధాన క్రమం x ఇది x అనుకోండి, అంతే కదండి. ఇది x⁴6 అని అనుకోండి. అంటే ఎంత x ఎంత అయిందండి, 30 అయింది. x ఎక్కడ ఉంది, 30 ఎక్కడ ఉంది చూడండి, x 30 అవుతుంది. అంటే ఇక్కడ x యొక్క ప్రధాన కారణాంకాలు మొత్తం అన్నాడు, చూసారా. x యొక్క ప్రధాన కారణాంకాల యొక్క
ఇక్కడ ఏమన్నాడు, ఇంకా మిగిలింది ఒక క్వశ్చన్ చేసాం 130 వచ్చిందంటే, ఇక్కడ ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం ఎంత అన్నాడు. అంటే ఎక్స్ యొక్క ప్రధాన కారణాంకాలు ఎంత అయిందండి, 2 + 3 + 5 అవుతుందండి. ప్రధాన కారణాంకాలు ఏ కదండి. అంటే 2 + 3 + 5 అంటే ఎంత అయిందండి, 5 + 10 అయింది. ఇక్కడ ఆన్సర్ ఎంత అయిందండి, 10 అయింది మనకి. అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏదండి, ఏది కరెక్ట్ అంటే ప్రధాన కారణాంకాల మొత్తం అంటే ఏంటి, ఈ 2, 3, 5 కలిపి 10 అవుతుంది. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 105 చూద్దామండి. ఇక్కడ a² + 1/a² = t × a <0 అన్నాడు. అయితే 3 - a + 1/a + a - 1/a యొక్క విలువ ఎంత అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే తెలిసిన సూత్రం ఏముంటుంది చూడండి. ఇక్కడ ఏమన్నాడు, a² చూడండి, a² + 1/² 2 అన్నాడు కదా. ఇది తెలిసిన సూత్రం ఏంటంటే మనకి a + 1/a² = a² + 1/a² ± =4 అవుతుందండి. అయితే అందువల్ల ఏమవుతుంది, a + 1/a = ±2 అవుతుంది. అంతే కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, a <0 అన్నాడు. a <0 అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, a + 1/a = 2 - 2 అవుతుంది. మరియు మరి ఏమవుతుందండి, ఇక్కడ a + a - ఇంకోటి ఉంది కదండి, అక్కడ a - 1/a whole square = 2 - 2 = 0. కాబట్టి ఏమవుతుంది, a - 1/a = 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు 3 దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు 3 = దీంట్లోకి వద్దాం. 3 - a × 1 a + 1/a ప్లస్ a - 1/a చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, 3 = 3 - 2 + 0. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 3 - -2 ప్లస్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ 5 అవుతుంది. అంటే 5 + 0 = 5 అవుతుంది. ఆన్సర్ ఇది అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఎక్కడ ఉందండి. అయితే ఇక్కడ ఇటువంటి లెక్కలు చేసినప్పుడు కొంచెం బేసిక్స్ తెలిసి ఉండాలండి. అలాగే ఇక్కడ మనం సూత్రం కూడా అప్లై చేసాం కదా, ఇది కూడా తెలిసి ఉండాలి. లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానివాడు అనుకోండి, ఇటువంటి లెక్కను వదిలేస్తే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మనం ఎదుటి పెట్టచ్చు. టైం వేస్ట్. ఒకవేళ దీని మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే చేయాలంటే ఈక్వేషన్స్ రావాలి ఇది. అందువల్ల వీలుంటే చేయండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి, లేదంటే అది స్కిప్ చేసేయచ్చు. ఇలాగ మనం ఈ ప్రశ్నను మనం ఆన్సర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 107 చూద్దామండి. ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలను 40 రూపాయలకి అమ్ముతాడు. అతను పాలను అమ్మి 15,000 సంపాదిస్తే ఎన్ని లీటర్ల పాలు అమ్ముతాడు. ఇవన్నీ సింపులే కదండి. సింపుల్, ఇటువంటివి వదలకూడదు. ఇక్కడ ఎంతకు అమ్ముతున్నాడు, 1 లీటర్ పాలు వచ్చేసరికి 1 లీటర్ వచ్చేసరికి 40 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇక్కడ ఎన్ని అమ్మాడు, 15,000 సంపాదిస్తే ఎంత అవుతుందంటే 15,000 / 40 వేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 4 ఉంది. అంటే 3 4 12 అండి, 3 4 12 అయింది. 12 అంటే ఇంకా 3 30 ఉంటుంది కదా, 7 4 28, 7 4 28, ఇంకా 2 ఉంటుంది 20, అంటే 5 4 20, అంటే 375 ఆన్సర్ అవుతుంది. 375 లీటర్స్, అంతే కదా, లీటర్స్, LTRS లీటర్స్ ఆన్సర్ అవుతుంది అది.
క్వశ్చన్ నెంబర్ 108 చూద్దామండి. సమాన భుజాలు 8 సెంటీమీటర్లు, మూడవ భుజం 6 సెంటీమీటర్లు గల ద్విబాహు త్రిభుజం చుట్టుకొలత కనుగొనండి అన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నాడంటే సమాన భుజాలు అంటే ఇక్కడ ఏమిచ్చాడు ద్విబాహు అన్నాడు కదండి. ద్విబాహు అంటే 2 భుజాలు సమానం అని. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, సమాన భుజాలు ఇచ్చాడు చూడండి. ఇక్కడ సమాన భుజాలు 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే ఒక భుజం 8 సెంటీమీటర్లు, రెండోది 8 సెంటీమీటర్లు, మూడోది ఎన్ని సెంటీమీటర్లు అండి, మూడో భుజం ఇదిగోండి, మూడో భుజం 6 సెంటీమీటర్లు అన్నాడు. చుట్టుకొలత అంటే ఏంటంటే మనం ఇలా చుట్టుకొలచడం ఇంతే కదా. ఏంటి ఒకటి సపోజ్ ఇది 8 అనుకోండి, ఇది 8 ఇది సరే సపోజ్ 6 అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే 8 8 16, 16 ఎంత 22 అంతే కదండి. 22 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ ఉందండి ఇది, థర్డ్ వన్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 109 చూద్దాం మనం. 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకార అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ 6 సెంటీమీటర్లు తీసుకున్నాడు కదండి. ఇక్కడ ఎంత ఉంది భుజం, 6 సెంటీమీటర్లు భుజం గల చతురస్రాకార అల్యూమినియం షీట్ అన్నాడు. అంటే ఏంటి, ఇలాగా 6, ఇటు 6, ఇటు కూడా 6, అలా కూడా ఇటు కూడా 6. 6 సెంటీమీటర్ల నుంచి ఎంత తీసుకున్నాడు అంటే 2 సెంటీమీటర్ల వ్యాసార్థం. అంటే ఇక్కడ నుంచి వ్యాసార్థం ఏంటంటే సపోజ్ ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్ అనుకోండి, ఎక్కడి నుంచి ఇంకోటి ఎక్కడికి వస్తుంది, ఇది కేంద్రం ఉంటుంది కాబట్టి ఇంకో 2 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ సపోజ్ 4 వస్తుందండి కదండి. ఇక్కడ 4, ఈ 6 సెంటీమీటర్లు 2 2 2. అలాగే చూడండి, ఇటు కూడా చూడండి, ఇదొక 2, ఇదొక 2 అనుకోండి, ఇది 2, ఇది 2 అంటే 4 4 6 0 అనుకుంటే ఇక్కడ 3 భాగాలు చేస్తాం, 3 రెళ్ళు, ఇటు రెళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా చేసి ఈ వ్యాసార్థంతో ఏం చేశాడు, ఇలా వృత్తాన్ని కత్తిరించాడు, ఇలా కత్తిరించాడు. ఇప్పుడు ఇది 6 కదండి, 6 × 6 అంటే ఎంతండి, 6 × 6 ఇది 36 సెంటీమీటర్లు అయింది. అలాగే ఇది తీసేసాం అనుకోండి, ఇది ఎంత అవుతుందంటే ఇది 4 × 4 16 అవుతుంది కదండి. 4 4 16 అవుతుంది, అంటే 20 వస్తుంది. అయితే మరి మొక్కలు కూడా పోతాయి కాబట్టి ఈ క్రాస్లు ఇవి కూడా పోతాయి కాబట్టి దీని యొక్క వృత్త వైశాల్యం మనం కాల్కులేట్ చేసేసరికి ఎంత వచ్చిందంటే 12.57 వచ్చింది. 12.57 వచ్చింది అని 12.57లో తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 23 సపోజ్ ఇక్కడ 00 అనుకోండి, 23.43 చదరపు సెంటీమీటర్లు వస్తుంది అండి. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 23.43. ఎక్కడ ఉంచండి, ఇది 23.43 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 110 చూద్దామండి. భూవ్యాసార్థం 20 సెంటీమీటర్స్ అయిన ఎత్తు 60 సెంటీమీటర్ గల స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు వక్రతల వైశాల్యం నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, సంపూర్ణతల వైశాల్యం అడుగుతున్నాడు, ఇక్కడ. అలాగే వక్రతల వైశాల్యము అని అడుగుతున్నాడు. ఇక్కడ R = ఎంత ఇచ్చాడండి, R = 20, H = 60 ఇచ్చాడు కదా. చూద్దాం, ఇక్కడ R = 20 కాబట్టి R = 20, H = 60 ఇచ్చాడు. అయితే LSA ఎలా రాస్తే =2πRH 2πRH = 2π ఏమండి 2π × 20 × 60 = 2405 వస్తుందండి. అలాగే మనం TSA చూసాం అనుకోండి, TSA = మనకి ఏముంది, 2πR తర్వాత H + R = ఎంత వస్తుందండి. ఇప్పుడు మనం ఇది ఇక్కడ చేస్తే వాల్యూస్
చేస్తే 25 ఇంటూ 20 ఇంటూ 80 ఈజ్ఈక్వల్ టు 3205 అవుతుంది అండి. 205 3205 వస్తుంది. అయితే ఇక్కడ నిష్పత్తి రేషియో కావాలి కదా, అంటే దీనికి రేషియో కావాలి మనకి. రేషియో అంటే ఏం చేద్దాం, 3200 ఈస్టు 2400. ఈ 2 జీరోస్ పోయినాయి అనుకోండి, ఈ 2 జీరో పోతాయి, అంటే 32:24 ఉంటుంది. అంటే ఎంత అవుతుందండి, 4:3 అవుతుంది ఆన్సర్. 4:3 అవుతుంది. అంటే ఏదన్నా ఒకటిది ఆన్సర్. దీనికి కొంచెం కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అది పర్లేదు, లేదంటే ఈ సూత్రం కొంచెం ఈక్వేషన్స్ తెలియాలండి. ఇవి ప్రిన్సిపల్ తెలిస్తే మనం చేయగలుగుతాం, లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ అనుకోండి, ఇట్లా స్కిప్ చేయండి కొంచెం. క్వశ్చన్ నెంబర్ 111లో ఆంగ్ల అచ్చులలో లంబత్వము అంటే నువ్వు కలిగిన అక్షరముల సంఖ్య అన్నాడు. అంటే ఆంగ్ల అచ్చులు అంటే అచ్చులు అంటే ఏంటి, ఓవెల్స్ కదండి. ఓవెల్స్లో మనం ఏం చూస్తాం, ఏమి ఉంటాయి, ఏ, ఏఈ, ఏఈ, ఐ, ఓ, యు. ఇందులో ఏమున్నాయి చూడండి, లంబత్వం అంటే ఇలా రావాలి. లంబ అంటే ఏంటండి, మనకి ఎలాగ వచ్చేది లంబ అంటాం కదా. అంటే ఏముందనుకోండి, సపోజు ఇది ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తాం, ఎలాగేసి అలాగే ఇలాగా వస్తుంది కాబట్టి ఇది లంబం ఉంది. అలాగే ఈ ఉందనుకోండి, ఇలాగుండి ఇలా ఉంటుంది. అయ్యి ఉందనుకోండి, దీనికి ఏమి లేదు, దీనికి ఏమి లేదు. అలాగే ఓ కూడా లేదు, యూ కూడా లేదు. కాబట్టి దీనికి ఎన్ని ఉన్నాయండి మనకి, ఇదొకటి లంబం వచ్చేసి, అంటే 2 ఉన్నాయి. ఆన్సర్ 3 రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 112 చూస్తే 25 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు వైశాల్యం గల 3 చతురస్ర భుజాల ఏర్పాటు త్రిభుజ వైశాల్యము ఎంత అన్నాడు. అంటే 3 చతురస్ర భుజాలతో, అంటే ఇక్కడ చతురస్రాలు ఇచ్చాడు కదండి. ఇది ఇక్కడేమిచ్చాడు, ఇక్కడేమో చతురస్రం ఇచ్చాడు. చదరపు సెంటీమీటర్లు అంటే చతురస్రం కదండి. అంటే మనం ఫస్ట్ది ఎంత, 25 కదండి. 25 ఫస్ట్ది 25 చదరపు సెంటీమీటర్స్, ఇది 16, ఇది 9 సెంటీమీటర్స్. వైశాల్యాలు గల వైశాల్యం ఇచ్చాడండి. వైశాల్యం అంటే ఏంటి, రూట్ కదండి ఇక్కడ. అంటే √25, √25 ఎంత అవుతుందండి, 5 అవుతుంది. అలాగే 16 ఎంత అవుతుందండి, ఇది 16 అంటే √16 అంటే 4 అవుతుంది. అలాగే 9 అంటే √9 అంటే 3 అవుతుంది కదండి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 3, 4, 5 అంటే 3, 4, 5 భుజాలు వచ్చింది, త్రిభుజం. ఇక్కడ ఏమన్నా చూడండి, చతురస్ర భుజాలతో ఏర్పడు త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడంటే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇది సమకోణ త్రిభుజం అండి. ఇది సమకోణ త్రిభుజం కాబట్టి ఇప్పుడు త్రిభుజం వైశాల్యం ఎంత అండి, హాఫ్ BH కదా. హాఫ్ BH అంటే హాఫ్ BH అంటారండి 1/2 ఇంటూ 3 ఇంటూ 4 అండి. 1/2 ఇంటూ 3 ఇంటూ 4. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి ఆన్సరు. ఇక్కడ ఈ 2 ఇందులో పోయింది అనుకోండి, 2 టైమ్స్ అంటే 6 అవుతుంది. అంటే 6 అవుతుంది. సమాధానం ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది, 3 చతురస్ర భుజాలతో ఏర్పడు త్రిభుజ వైశాల్యం = 6 సెంటీమీటర్స్ అవుతుంది. 6 చదరపు సెంటీమీటర్లు అవుతుంది అండి. క్వశ్చన్ నెంబర్ 113 క్రింది వానిలో సరి అయినది కాని ప్రవచనం ఏది అన్నాడండి. అంటే ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ఏమన్నాడు, ప్రతి చతురస్రము ఒక సమాంతర చతుర్భుజము అన్నాడండి. అది రైట్ ఆన్సర్ కదండి. ప్రతి చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజమే అంటుంది, సమానంగా ఉంటుంది కదండి. అది రెండవది ఏంటి వచ్చాడు, ప్రతి సమాంతర చతుర్భుజం దీర్ఘ చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘ చతురస్రం కాదు కదండి, ఇది కాదు. అందువల్ల ఇది తప్పు అవుతుంది. ప్రతి చతురస్రము ఒక రాంబస్ అన్నాడు. అంటే ప్రతి చతురస్రం రాంబస్ అని తెలుసు కదండి మీకు. అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి కానీ యాంగిల్ ఉంది. అంటే ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రతి
సమబాహు త్రిభుజము ఒక కుంభాకార బహుభుజి అన్నాడు. అంటే ప్రతి సమబాహు త్రిభుజము ఒక కుంభాకార బహుభుజి అన్నాడు. ఇది కూడా రైట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చాడంటే వివరణలో మనకి సరైన సమాధానం చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ 1, 2, 3, 4 అని ఇచ్చాడు. అంటే ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? మనకి ఏమేమి కరెక్ట్ అయినాయి ఇక్కడ? ఒకటోది, రెండోది, మూడోది. అంటే ఇక్కడ ఆప్షన్స్ సరిగా ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ 3 కూడా కరెక్ట్ ఉంది. అయితే ఇక్కడ సమాంతర చతురం ఏంటి? ఇక్కడ ఏమన్నాడు? సరి అయినది కాని ప్రవచనము. సరి అయిన క్రింది వానిలో సరి అయినది కాని ప్రవచనం ఏదన్నాడంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 114 చూసాం అనుకోండి. ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ప్యారలల్ టు బీసీ, ఏడి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీడీ ఈక్వల్ 2 సెంటీమీటర్స్ మరియు ఏఈ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అయినా సిఈ పొడవు సెంటీమీటర్లు ఎంత అన్నాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఏమొస్తుంది? ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కదండి. ట్రయాంగిల్ ఏబిసి ఏబిసిలో ఏముంది? డిఈ ప్యారలల్ టు బీసీ అన్నాడు కదండి. బీసీ అంటే ఇక్కడ ఏడి ఈజ్వల్ టు ఎంత అయిందండి? ఏడి ఈజ్వల్ టు 4 సెంటీమీటర్లు. అలాగే బీడీ ఈజ్వల్ టు 2 సెంటీమీటర్లు ఏమండి. అలాగే ఏఈ ఈజ్వల్ టు 6 సెంటీమీటర్స్ అయింది. అయితే ఇక్కడ ఏమడిగాడు మనకి? సిఈ ఈజ్వల్ టు ఎంత అన్నాడు. సిఈ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ సాధన చేసాం అనుకోండి. ఏబి ఈక్వల్ టు ఎంత వస్తుందండి మనకి? 4+2 అంటే ఈక్వల్ టు 6 వస్తుంది అండి. అలాగే మనకి సామాన్య అనుపాతం ప్రకారం మనకి ఏమవుతుందంటే ఏడి డివైడెడ్ బై ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ అవుతుంది. ఏఈ బై ఏసీ అవుతుంది మనకి. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమవుతుందండి? 4/6 ఈక్వల్ టు 6/AC అవుతుంది. 6/6 అప్పుడు ఏసీ ఎంత ఉంది? ఏసీ ఈజ్వల్ టు ఎంత అవుతుందండి మనకి? 9 అవుతుంది. ఏసీ ఈజ్వల్ టు 9. అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు? సిఈ ఈక్వల్ టు 9 - 6 అవుతుంది. అంటే ఎంత సెంటీమీటర్ పడుతుంది? 3 సెంటీమీటర్ల వస్తుంది. సరైన సమాధానం ఎక్కడ ఉంది చూడండి. 3 ఆప్షన్ 3. ఆప్షన్ 3లో మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఇవన్నీ కూడా ఈక్వేషన్తో సంబంధం ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయగలగాలి. క్వశ్చన్ నెంబర్ 115 చూద్దాం. ఇక్కడ నిర్మాణాత్మక వాదం అభ్యసన లక్షణాలు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అభ్యసన లక్షణాలు ఏంటి? మనకి నిర్మాణాత్మకవాదం అభ్యసన లక్షణాలు చూసాం అనుకోండి. ఫస్ట్ ఏంటి? అభ్యసనాన్ని నియంత్రించడంలో విద్యార్థి ముఖ్య పాత్ర వహించాలి అన్నాడు. ఇది కరెక్టే కదండి. కరెక్టే. తర్వాత రెండోది ఏంటి? అభ్యసన సందర్భాలు పరస్పర సంబంధము, నైపుణ్యాలు, కృత్యాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి అన్నాడు. అది కూడా రైట్ ఆన్సరే. విషయానికి సంబంధించి వివిధ దృక్పథాలు తెలియజేయబడతాయి అన్నాడు. అది కూడా రైట్ ఆన్సరే కదండి. ఇది కూడా రైట్ ఆన్సరే. అలాగే భావానికి సంబంధించిన బహుళ అభిప్రాయాలు వస్తున్నాడు. ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే 4 రైట్ ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబిసిడి అనేవి 4 కరెక్ట్ అవుతున్నాయి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 116 చూద్దామండి. బోధనా పద్ధతిని ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం చందనిది అన్నాడండి. ఇక్కడ ఎప్పుడు కూడా జాగ్రత్త చూడాలి. ఎటువంటి విషయం ప్రాముఖ్యత ఉంటుంది, కరెక్ట్ ఉండాలిగా. బోధించే విషయ స్వభావం ఉంటుంది. అలాగే ఉపాధ్యాయుని మానసిక స్థాయి అనేది, అలాగే అభ్యాసకుల స్వభావం అవసరాలు అవసరమే. మనం ఏదైనా చేయలేం. కానీ అన్నాడంటే ఇక్కడ
బోధనా పద్ధతిని ఎంపిక చేయడానికి ప్రభుత్వం చేసే అంశాలు చందనిది. అంటే ఉపాధ్యాయుని మానసిక మనం చూడడం ఇక్కడ. ఏంటి విషయం ప్రాముఖ్యత, విషయ స్వభావం, అభ్యాస స్వభావం, అవసరాలు చూస్తాం తప్ప ఉపాధ్యాయుని యొక్క ఇది చూడం కాబట్టి ఇది మూడోది రైట్ ఆన్సర్ అవుతుందండి. మూడోది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 117. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు ఎక్కడ చూడండి. అన్ని అనియత కార్యక్రమం చేపట్టే స్థలము అన్నాడు. ఏంటి ప్రయోగశాల ఉందనుకోండి ఓన్లీ ప్రాక్టికల్సే చేస్తాం మనం అండి, ప్రాక్టికల్ చేస్తాం. మరి గణిత ఫెయిర్లు ఉన్నాయనుకోండి, ఏమైనా గ్రంథాలయం అనుకోండి, గణిత ఫెయిర్స్ అంటే ఏంటి తాత్కాలికం అండి. ఇది తాత్కాలికంగా చేస్తాం. అది కంప్లీట్గా ఎప్పుడు దాని తాత్కాలికం అండి. గ్రంథాలయం ఉందనుకోండి, గ్రంథాలయం అంటే పుస్తకాల కోసం, ఇది పుస్తకాల కోసం. అంటే ఇంకా మరి గణిత క్లబ్లు ఏంటండి, అన్ని అనియత కార్యక్రమం కేంద్రం. గణిత క్లబ్లు అంటే ఏంటి, గణిత సంబంధించి అన్ని చేస్తాం కాబట్టి ఇది ఇందులో అనియత కార్యక్రమం చేపట్టు స్థలం ఎక్కడ అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. గణిత క్లబ్లు అండి. ఇది గణిత క్లబ్లు అనేది అన్ని అనియత కార్యక్రమాలకు కేంద్రం. ఇవన్నీ మాత్రం స్పెషల్గా ఉంటాయి అన్నమాట. ప్రయోగాలు అంటే ప్రాక్టికల్ చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ 118 విషయ విశదీకరణం అనే సోపానాన్ని కలిగిన పాఠ్య పథక నమూనాల జంట ఏదన్నాడండి. మనం ఇందులోను ఏముంటుందండి, హెర్బర్టైన్ మోడల్ మరియు ఆర్సిఈఎం అండి. మోడల్ రెండింటిలో కూడా ప్రజెంటేషన్ దశ ఉంటుందండి కంపల్సరీ. ఈ రెండిట్లో ఆర్సిఈఎం నమూనా, హెర్బర్ట్ నమూనాలో రెండింటిలో కూడా మనకి ఏముంటుందండి, విశదీకరణ విషయ విశదీకరణ అనేది ఈ రెండింటిలోనూ ఉంటుందండి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబరు 119 అండి. ఇందులో సరైన అంశాన్ని గుర్తించండి అన్నాడు. అంటే సరైన అంశాన్ని గుర్తించాలండి. ఒకటేంటి నిర్మాణాత్మక మదింపు లోప నిర్ధారణకు సవరణకు ఉద్దేశించినది అన్నాడు. కరెక్ట్ కదండి, ఇది రైట్ ఆన్సర్. అలాగే సంగ్రహణాత్మక మదింపు అభ్యసనను మదింపు చేసే పద్ధతి అన్నాడు. అంతే కదండి, ఇది కూడా అభ్యసన ఫలితాలను అంచనా వేస్తుంది. అంటే ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే రెండు సరైనవి కాబట్టి రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందండి, 1 ఏముంది, ఆప్షన్ 1, 2 బోత్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 120 బోధన లక్ష్యాల లక్షణాలు అన్నాడండి. బోధన లక్ష్యాల లక్షణాలు అంటే ఏంటి, మనం పరిశీలించదగినవి ఉండాలి, ఇది రైట్ ఆన్సరే కదండి. అలాగే ఒక భావనకు మాత్రమే రాయాలనేది, ఒక భావనకు మాత్రం రాయబడాలనేది తప్పు. ఇది ఒక భావన కాదు, ముందుగా నిర్ణయించబడి ఉండాలి. అంతే కదా, ఏం చేద్దాం అనేది ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే బోధనోపకరణాల ఎంపికకు అనువుగా ఉండాలి. అంతే కదండి, పిల్లలకి ఏం చెప్పాలన్నా ఏ వాడాలనేది అనువుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏ ఆన్సర్ కరెక్ట్ అయినండి, ఇక్కడ ఏముంది డిసిఏ అంటే డిసిఏ లేకపోతే సిడిఏ అని ఇచ్చాడు ఇక్కడ. ఇది మూడోది రైట్ ఆన్సర్ అవుతుందండి. సిడిఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి కొంచెం మనసు పెట్టి చూసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అయితే కొంచెం ప్రాక్టీస్ కావాలి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ అలా లేకపోతే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి.